శ్రీ విష్ణు పురాణం 11వ అధ్యాయం ప్రారంభం. నవబ్రహ్మల సృష్టి. మైత్రేయుడు ఇట్లు ప్రశ్నించెను. ఓ గురోత్తమ, నవబ్రహ్మల ఆవిర్భావము ఎటుల జరిగినది? తదుపరి ఏమి జరిగినదో సవివరముగా తెలియజేయము అనగా పరాశరులు ఇట్లు చెప్పసాగెను. ఉత్తములైన ప్రజాపతుల వలన మహిమ అందు వివిధ కార్యములు ఉచిత రీతిన జరపబడును. అటులనే వారి సంతతి వృద్ధి పొందుట వలన ఉత్తమ మానవులు వృద్ధి చెందుదురు. కనుక కమలోద్భవుడు తన మానస సృష్టి చేత నవబ్రహ్మలను సృష్టించెను. వారు భృగువు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగీరసుడు, మరీచి, దక్షుడు, అత్రి, వశిష్ఠుడు. వారు పురాణ ప్రసిద్ధులు, అత్యుత్తములు, బ్రహ్మ సమానులు. వీరికి భార్యలుగా ఖ్యాతి, భూమి, సంభూతి, క్షమ, ప్రీతి, సన్నతి, ఊర్జ, అనసూయ, అరుంధతి అను కన్యలను సృజించెను. ఈ నవకన్యలు నవబ్రహ్మణులను